హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఇటీవల ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా సరే, ఏ కరెంట్ అఫైర్స్ చూసినా సరే, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి తప్పనిసరిగా ఆర్టికల్ కవర్ చేస్తున్నారు. మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకున్నా సరే, అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఏపీఎస్సీ గ్రూప్ 1లో మీరు మెయిన్స్ క్వశ్చన్ రాస్తున్నా తప్పనిసరిగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి ప్రశ్న అడడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే మరి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటి? భారతదేశము ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు ప్రారంభించింది? సో నెట్ జీరో విజన్ అంటే ఏమిటి, డీకార్బనైజింగ్ ఇండియా అనే కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే డీకార్బనైజింగ్ ఇండియా అండ్ అచీవింగ్ నెట్ జీరో విజన్ అంటే అర్థం ఏంటంటే, ఒకసారి చూడండి, భారతదేశము ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం కోసమని ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. సో బై 2047కి అంటే 2047 సంవత్సరానికి మేజర్ ఎయిమ్ ఏంటంటే అచీవింగ్ ఎనర్జీ ఇండిపెండెన్స్ బై 2047. అంటే భారతదేశం ఉత్పత్తి చేసినటువంటి శక్తి ఎనర్జీని కంప్లీట్గా భారతదేశమే ఉత్పత్తి చేసుకునే విధంగా 2047కి దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఒక ఎయిమ్ అనమాట. అదేవిధంగా నెట్ జీరో అంటే కార్బన్ ఎమిషన్స్ని జీరో చేస్తూ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంవత్సరం ఆబ్జెక్టివ్ వచ్చేసి 2070 సంవత్సరానికి ఈ నెట్ జీరో అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ప్రధానంగా ఏంటంటే ఇంక్రీజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ యూజ్ అక్రాస్ ఆల్ ఎకనామిక్ స్పియర్స్ టు ద సెంట్రల్ టు ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్. అంటే అన్ని రంగాల్లో కూడా రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించి ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్లో ప్రధానంగా ఎనర్జీ రిక్వైర్మెంట్ని సాధించడం కోసమే ఈ నెట్ జీరో 2070 అండ్ అచీవింగ్ ఎనర్జీ ఇండిపెండెన్స్ బై 2047 అనేటువంటి విధానంలోనే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని తీసుకురావడం జరిగింది. సో అయితే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మీద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నా ఒక మెయిన్స్ క్వశ్చన్ అడడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఆల్రెడీ రాసాను, ఒకసారి చూద్దాం. సో ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్లేస్ ఏ pivotal role, that means most important role and a very crucial role అర్థము. The National Green Hydrogen Mission plays a very crucial role for India's energy security and discuss. So you can write it for 10 marks, 10 మార్కులకి అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ అప్రాక్సిమేట్గా 125 వర్డ్స్ టు 150 వర్డ్స్ మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, అది భారతదేశం ఏ విధంగా అచీవ్ చేస్తుందని చూద్దామండి. ప్లీజ్ కమింగ్ టు ద ఫాలోయింగ్ డాక్యుమెంట్. The National Green Hydrogen Mission signifies a significant step towards meeting India's growing energy security needs in an environmentally sustainable manner. So the main objective, చాలా important, aim of achieving energy independence by 2047 and the net zero by 2070. Even multiple choice questions లో కూడా ఎక్కువగా అడిగేటువంటి లైన్ ఇదన్నమాట. So here the green hydrogen can utilize it for a long duration and storage of renewable energy, replacement of fossil fuels in the industry, and clean transportation, and potentially also for the decentralized power generations and aviations and marine transportation అన్నమాట. సో కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో గ్రీన్ హైడ్రోజన్ జనరల్గా హైడ్రోజన్ ఎనర్జీ అనగానే జీరో కార్బన్ కంటెంట్ అని మనకు అనిపిస్తుంది. దీన్ని నాన్ పొల్యూటింగ్ సోర్స్గా మనం చెప్తుంటాం. సో సోర్స్ ఆఫ్ ఎనర్జీలో హైడ్రోజన్ అనేది ఒక గ్యాస్ అనమాట. ఈ గ్యాసెస్ ద్వారా హైడ్రోజన్ గ్యాస్ ద్వారా ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది జీరో కార్బన్ కంటెంట్ అని తెలియజేస్తూ నాన్ పొల్యూటింగ్ సోర్స్గా మనం డిస్కస్ చేస్తున్నాం. సో యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ద హైడ్రోజన్ షెల్ మేక్ అప్ టు 6% ఆఫ్ ది టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ బై 2050. సో IRENA సంస్థ యొక్క అధ్యయనం ప్రకారంగా 2050 సంవత్సరానికి ప్రపంచంలోనే హైడ్రోజన్ ద్వారా ఎనర్జీని ఉత్పత్తి చేసేటువంటి పర్సంటేజ్ 6% వరకు పెరుగుతుంది. ఒకవేళ మీరు చూసినట్లయితే హైడ్రోకార్బన్స్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే కార్బన్ కంటెంట్ దాంట్లో రేంజ్ 75% to 85% వేస్ట్ కనిపిస్తుంది. అంటే ఎక్కువ కార్బన్ పొల్యూటింగ్ ఏజెంట్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. సో దీన్ని తగ్గించడం కోసమని ప్రస్తుతము నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ భారతదేశం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో the hydrogen energy has the highest energy content by weight and the lowest energy content by volume. ఇప్పుడు చూద్దామండి, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అడుగుతుంటాడు. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి, గ్రే హైడ్రోజన్ అంటే ఏమిటి, బ్లూ హైడ్రోజన్ అంటే ఏంటని ఇక్కడ డిఫైన్ చేస్తాం. గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై త్రూ వాటర్ ఎలక్ట్రోలసిస్ అంటాం. అంటే
నీటిని విద్యుద్దీకరణం చేయడం ద్వారా హైడ్రోజన్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. అంటే H2O2 ఆక్సిజన్ వస్తుంది, హైడ్రోజన్ కూడా వస్తుంది. ఇలా యూజ్ చేయడం ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పే ప్రోగ్రామ్ని గ్రీన్ హైడ్రోజన్. దట్ ఈస్ ద ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. వెరీ 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 క్రూషియల్ పాయింట్ ఇది. ఈ పదాన్ని తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేటువంటి మెకానిజంలో ఉపయోగించే పదార్థాలు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. దాంట్లో వాటర్ ఎలక్ట్రాలిసిస్ అనేది ఒక చాలా ముఖ్యమైన పాత్ర అనమాట. అలాగే గ్రే హైడ్రోజన్ అంటే దిస్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ అప్టైన్డ్ త్రూ ఎ కోల్ అండ్ ఇగ్నైట్ గ్యాసిఫికేషన్ నుంచి వస్తుంది. దీన్నే మనం బ్లాక్ అండ్ బ్రౌన్ హైడ్రోజన్గా పిలుస్తుంటాం. ఇక బ్లూ హైడ్రోజన్ అంటే దిస్ బ్లూ హైడ్రోజన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ న్యాచురల్ గ్యాస్ అండ్ కోల్ గ్యాసిఫికేషన్గా చెప్తున్నారు. సో కాబట్టి ప్రస్తుతము నేషనల్ గ్రీన్ హైడ్రోజన్లో ప్రధానంగా ఉపయోగించేటువంటి ప్రొసీజర్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొసీజర్గా మనం గుర్తించాలి. ఎస్, దర్ ఆర్ 3 types ఆఫ్ హైడ్రోజన్స్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాసెసెస్. సో గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ అండ్ గ్రీన్ హైడ్రోజన్. సో దెన్ 2022వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మేకింగ్ ఇండియా ఏ లీడింగ్ ప్రొడ్యూసర్ అండ్ సప్లయర్ ఆఫ్ ది గ్రీన్ హైడ్రోజన్ టు ద వరల్డ్. అంటే కేవలం భారతదేశానికి మాత్రమే దీన్ని ఉపయోగించకుండా ప్రపంచ దేశాలకు కూడా హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. క్రియేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఆఫ్ ది గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అండ్ రిడక్షన్ అండ్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఫ్రమ్ ద ఫీడ్ స్టాక్. అంటే ప్రపంచ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి క్రూడ్ ఆయిల్ లాంటివి కానవచ్చు, అంటే కార్బన్ ఎమిషన్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి ఎనర్జీని తగ్గించడం కోసం భారతదేశము ఈ ప్రయోగాన్ని తీసుకోవడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అండ్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బిజినెసెస్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సపోర్టింగ్ R&D ప్రాజెక్ట్స్. రైట్, నా కమింగ్ టు ద పాయింట్, అవుట్కమ్స్ ఏంటి? 2030 సంవత్సరానికి భారతదేశం ఏం సాధించాలనుకుంటుంది అని తెలిస్తే డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ క్యాపబిలిటీ at 5 million metric tons per annum with an associated renewable energy capacity addition to 125 gigawatt in the country. So over, this is very important, over 8 lakh crore in the total investments and creation of 6 lakh jobs and reduction the fossil fuel imports and over 1 lakh crore. So import అనేది తగ్గించడం చేస్తున్నారు. Then next important చూడండి, అబౌట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఆఫ్ ఇండియా. సో 2023వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను అఫ్కోర్స్ 2021లో లాంచ్ చేసినప్పటికీ కూడా దాని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కట్టింగ్ డౌన్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఇంక్రీజింగ్ ద యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఫర్ ద ఫస్ట్ టైం. దీనికోసం ఒక మినిస్ట్రీ కూడా వర్క్ చేస్తుంది. ఆ మినిస్ట్రీ పేరు చూస్తే ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫార్ములేట్స్ ద స్కీమ్ గైడ్లైన్స్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ మిషన్స్. గుర్తుపెట్టుకోండి, సో మినిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. సో దీని గురించి ఫోకస్ చేయండి. ఫైనల్లీ కీ ఫీచర్స్ చూస్తే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క కీ ఫీచర్స్, వీటి మీద మనకి ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి, పవర్ కెపాసిటీ. పవర్ కెపాసిటీ అంటే దిస్ మిషన్ సీక్స్ టు ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ at least 5 million metric tons per annum with an associated renewable energy capacity in addition to 125 gigawatt capacity by 2030. 2030 సంవత్సరం కల్లా 5 million metric tons ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా 6 లక్షల జాబుల్ని 2030 కల్లా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ 8 lakh crores తెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రిడక్షన్ ఇన్ ఎనర్జీ ఇంపోర్ట్, అంటే 1 లక్ష కోట్ల రూపాయల రిడక్షన్ ఇన్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ ఇంపోర్ట్స్ తగ్గించాలనుకుంటున్నారు 2030 సంవత్సరానికి. సో ఫస్ట్ పాయింట్ ఈస్ పవర్ కెపాసిటీ, జాబ్ క్రియేషన్ అండ్ రిడక్షన్ ఎనర్జీ ఇంపోర్ట్ బిల్. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పాయింట్ చూస్తే సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్, దెన్ ఇన్సెంటివైజేషన్. ఏవైనా సంస్థలు కనుక స్టిల్ కార్బన్ ఎమిషన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లయితే అవి ఇన్సెంటివైజేషన్ చేయడం జరుగుతుంది. So under strategic interventions of the green hydrogen transition program, 2 distinct financial incentives mechanisms targeted the domestic manufacturing electrolytes
అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ విల్ బి ప్రొవైడ్ అండర్ దిస్ మిషన్. అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రధానంగా ఇన్సెంటివ్స్ అంటే కాస్త హెల్ప్ చేయడం అనమాట. ఆ కంపెనీస్కి ఎలక్ట్రిసిటీలో రిడక్షన్ కానవచ్చు, ఫైనాన్షియల్ సబ్సిడీస్ ఇవ్వచ్చు, మిషనరీని ఉత్పత్తి చేసుకునేటప్పుడు సబ్సిడీ ఇవ్వచ్చు, మేబీ ట్యాక్సెస్ కూడా తగ్గించవచ్చు. ఈ విధంగా కొన్ని ఇన్సెంటివ్స్ కూడా అందించడం జరుగుతుంది. సో మీ నెక్స్ట్ హెడ్డింగ్లో ప్రధానంగా ఈ హెడ్డింగ్స్ ఉండాలి. 1 పవర్ కెపాసిటీ, 2 జాబ్ క్రియేషన్, 3 రిడక్షన్ ఎనర్జీ ఇంపోర్ట్ బిల్, then export promotions, and 4th next వచ్చేసి so incentives, and last green hydrogen hubs. So regions capable of supporting large scale production and utilization of hydrogen will be identified and developed as a green hydrogen hubs. సో భారతదేశంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ లాంటివి డెవలప్ చేయాలని కూడా అంటున్నాడు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలండి. ఫస్ట్ మీరు రాయాల్సింది సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ 2047కి ఏం సాధించాలనుకుంటున్నారు, 2070కి ఏం సాధించాలనుకుంటున్నారు. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, సో ఈ హైడ్రోజన్కి సంబంధించినటువంటి అంశాలు రాస్తూ గ్రీన్ హైడ్రోజన్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఏంటో కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇదే అంశాలని ఇక్కడున్నటువంటి ఈ అంశాలనే సో అవుట్కమ్స్నే నేను హెడ్డింగ్స్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఈ 6 రకాల హెడ్డింగ్స్ రాసుకొని మీరు మెయిన్స్ క్వశ్చన్ రాయండి. అండ్ ఫైనల్గా క్వశ్చన్ చూస్తే ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్లేస్ ఏ pivotal role for India's energy security and discuss for 10 marks అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో కార్తికేయస్ అకాడమీ విశాఖపట్నంలో టార్గెట్ ఐఎస్ 2025 బ్యాచ్ అడ్మిషన్స్ అయితే ప్రారంభించడం జరిగిందండి. సో ఆల్రెడీ 40 మెంబర్స్కి మేము అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. సో జూలై 1 నుంచే బ్యాచ్ అయితే ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంకా స్టిల్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. బెస్ట్ ఎడ్యుకేషన్ విశాఖపట్నంలో మీకు అండ్ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్.